హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గాంధీ యుగంలో సహాయ నిరాకరణ ఉద్యమం అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ హిస్టరీ క్లాసులో మనము గాంధీజీ యొక్క వ్యక్తిగత సత్యాగ్రహాల్లో చంపారణ్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహము, ఖేడా సత్యాగ్రహం అనే 3 వ్యక్తిగత సత్యాగ్రహాల గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి తెలుసుకున్నాం. మనకు సహాయ నిరాకరణ ఉద్యమము 1920 ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమవుతుంది. ఈ 1920 ఆగస్టు 1వ తారీఖున ప్రారంభం కావడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అని చూసినప్పుడు మొట్టమొదటిది రౌలత్ చట్టం. రెండవది జలియన్ వాలాబాగ్ ఉదంతం. మూడవది ఖిలాఫత్ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమము మనకు 1920 ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమైంది. దానికి ముందు భారతదేశంలో జరిగిన ప్రముఖమైనటువంటి సంఘటనలు ఏమిటంటే కనుక రౌలత్ చట్టము, జలియన్ వాలాబాగ్ ఉదంతము, మూడవది ఖిలాఫత్ ఉద్యమం. మొదటిది రౌలత్ చట్టం. మనకు రౌలత్ చట్టం అనేది 1919 మార్చి 21వ తారీఖు నుంచి అమల్లోనికి వచ్చింది. రౌలత్ యాక్ట్ అనేది 1919 మార్చి 21వ తారీఖున భారతదేశంలో అమల్లోనికి వచ్చింది. మనకు బ్రిటిష్ వాళ్ళు ఏదైనా ఒక కమిషన్ని కానీ ఒక కమిటీని కానీ ఏర్పాటు చేసినప్పుడు మనకు సామాన్యంగా మ్యాక్సిమం 99% ఆ కమిటీ లేదా కమిషన్ యొక్క అధ్యక్షుడు, చైర్మన్ యొక్క పేరు మీదనే వాటిని పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకు రౌలత్ చట్టం అంటే ఏంటంటే కనుక ఈ రౌలత్ చట్టాన్ని చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే కనుక సర్ సిడ్నీ రౌలత్. అందుకే అతని పేరు మీదుగా దీనికి రౌలత్ చట్టం అని పేరు వచ్చింది. యాక్చువల్గా దీని పేరు అనార్కియల్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్ అని అంటారు. రౌలత్ చట్టం యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే కనుక అనార్కియల్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్ అని పిలుస్తారు. ఇది మనకు 1919 మార్చి 21వ తారీఖున భారతదేశంలో అమల్లోనికి వచ్చింది. 1917లో బ్రిటిష్ ప్రభుత్వము ఈ సర్ సిడ్నీ రౌలత్ అధ్యక్షతన 5 మంది సభ్యులు 1+4 5 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీనే మనం సెడిషన్ కమిటీ అంటాం. ఏమంటాము? సెడిషన్ కమిటీ అని అంటాం. 1917లో 5 మంది సభ్యులు 1+4 సర్ సిడ్నీ రౌలత్ అధ్యక్షతన ఒక సెడిషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందులో మనకు 1 ఎవరంటే కన్నా సర్ సిడ్నీ రౌలత్. ఈ 4 ఎవరు అని అంటే కన్నా కేవీపీ కుమారస్వామి. మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇప్పుడు సెడిషన్ కమిటీకి సంబంధించి ఈ క్రింది వారిలో కానివారు ఎవరు అని అంటారు. ఒక 3 పేరు ఉన్నటువంటి వారు ఇచ్చి ఒకరి పేరు లేని వారి పేరు ఇస్తారు. ఆ విధంగా మనకు కమిటీ అధ్యక్షుడు ఎవరు, ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా మనకు తెలిసి ఉండాలి. సో సర్ సిడ్నీ రౌలత్ ఏమో దీనికి అధ్యక్షుడు, కుమారస్వామి, వెర్నీ లోవెట్, ప్రభాస్ చంద్ర మిట్టర్ మరియు బాసిల్ స్కాట్ 5 మంది సభ్యులు 1+4. 1 ఎవరు? సర్ సిడ్నీ రౌలత్, కుమారస్వామి, వెర్నీ లోవెట్, ప్రభాస్ చంద్ర మిట్టర్, బాసిల్ స్కాట్. దీని పేరు ఏం పేరు? సెడిషన్ కమిటీ. ఇది తన నివేదికను బ్రిటన్ ప్రభుత్వానికి అందించిన తర్వాత 1919 మార్చి 21వ తారీఖున అమల్లోనికి వస్తుంది. మనకి రౌలత్ చట్టం ప్రకారం, రౌలత్ యాక్ట్ ప్రకారము
ప్రధానంగా ఏంటంటే కనుక ఈ రౌలత్ యాక్ట్ యొక్క ఉద్దేశము పత్రికల మీద ఆంక్షలు విధించడము. రెండవది తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టడం కోసం ప్రభుత్వానికి స్పెషల్ పవర్స్ని ఇవ్వడం జరుగుతుంది. పత్రికల మీద ఆంక్షలు, తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టడం కోసము ప్రభుత్వానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ రౌలత్ యాక్ట్ని చేశారు అంటే కనుక మనకు ఈ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వారు ఆ యుద్ధంలో ఈ ఇంగ్లాండ్, అప్పుడు యునైటెడ్ కింగ్డమ్, ఈ యుద్ధం కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు తిరుగుబాటు చేయకుండా వారిని అణిచివేయడం కోసం, భారత జాతీయవాదులను అణిచివేయడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. అదే సమయంలో ఇక్కడ మనకు ఖిలాఫత్ ఉద్యమము, గద్దర్ ఉద్యమం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఉద్యమాలను కూడా, జాతీయవాదులను, జరుగుతున్నటువంటి ఉద్యమాలను అణిచివేయడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టమే రౌలత్ చట్టము, రౌలత్ యాక్ట్. అప్పట్లో దీనికంటే ముందు ఉన్నటువంటి డిఫెన్స్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ప్లేస్లో రౌలత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రౌలత్ చట్టాన్ని అందరూ, ఐఎన్సి కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, మిగిలిన పార్టీలు, జాతీయవాదులు అందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ ఒకే ఒక భారతీయుడు, అతని పేరు శంకర్ నాయర్ మాత్రం రౌలత్ చట్టాన్ని సమర్థించినటువంటి ఏకైక వ్యక్తి. ఎవరు శంకర్ నాయర్ అని అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడే ఈ శంకర్ నాయర్. ఇది మనకు రౌలత్ చట్టాన్ని గురించి. మనకు రౌలత్ చట్టం అనేటటువంటిది అమల్లోనికి రాబోతుంది. రౌలత్ చట్టం ఎప్పుడు? 1919 మార్చ్ 21వ తారీఖున అమల్లోనికి రాబోతుంది. అప్పుడు జాతీయవాదులందరూ, అంటే గాంధీజీకి అప్పటికే 3 ఉద్యమాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి నాయకుడు. వ్యక్తిగత సత్యాగ్రహాలు, చంపారణ్ సత్యాగ్రహం కావచ్చు, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహం, కేడా సత్యాగ్రహం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఈ జాతీయవాదులు అందరూ కలిసి, ఐఎన్సి కావచ్చు, మిగిలిన పార్టీ వాళ్ళు గాంధీజీ దగ్గరికి వెళ్ళి, మీరు ఖచ్చితంగా దీని మీద ఉద్యమాన్ని నడిపించాలి అని అడుగుతారు. దాంతో గాంధీజీ ఏమంటాడు? ఎస్, ఖచ్చితంగా చేద్దాం ఉద్యమాన్ని అని చెప్తారు. మనకి ఈ ఉద్యమంలో మనకు ఇదనే కాదు, ఏదైనా హిస్టరీని గుర్తుపెట్టుకోవాలంటే డేట్లను గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అదే చెప్తారు, అసలు ఆ డేట్లే గుర్తుంటే కదా మేము హిస్టరీని గుర్తుపెట్టుకోవడం, మాకు డేట్లే గుర్తుండవు అంటారు. హిస్టరీ మనం ఒక ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళామంటే కన్నా డేట్స్ ఆటోమేటిక్గా వాటంతటికి అవే గుర్తొస్తాయి. ఇక్కడ మనము 1 by 1 చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 30వ తారీఖు, ఏప్రిల్ 4వ తారీఖు, ఏప్రిల్ 6వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు, ఏప్రిల్ 18వ తారీఖు. ఇవి మన మీద ఫిబ్రవరి తర్వాత మార్చి తర్వాత ఏప్రిల్, ఆ సంఘటనలు జరిగినటువంటి డేట్స్ అనమాట. ఇవంతే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మార్చి 21వ తారీఖు మనకు రౌలత్ చట్టం అనేటటువంటిది అమల్లోనికి రానుంది. ఫిబ్రవరి 14వ తారీఖున గాంధీజీ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమనంటే కన్నా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహాన్ని చేస్తున్నట్లుగా ఫిబ్రవరి 14వ తారీఖున అనౌన్స్మెంట్ చేస్తాడు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖున ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి స్వామి శ్రద్ధానందతో కలిసి సత్యాగ్రహ సభ
అని ఒక దాని ఏమంటారు కమిటీ మాదిరి సత్యాగ్రహ సభను ఏర్పాటు చేస్తారు. సమాజ నాయకుడైనటువంటి స్వామి శ్రద్ధానందతో కలిసి సత్యాగ్రహ సభను ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత మార్చి 30వ తారీఖున హర్తాల్ ఏమంటున్నాము హర్తాల్కి పిలుపునిస్తాడు. హర్తాల్ అన్న వర్డ్ను వాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కన్నా గాంధీజీ. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని ఏప్రిల్ 6వ తారీఖుకి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క హర్తాల్ రౌలత్ సత్యాగ్రహాన్ని ఏప్రిల్ 6వ తారీఖుకి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా గాంధీజీ ప్రకటిస్తారు. ఆ విషయం తెలియనటువంటి ఈ స్వామి శ్రద్ధానంద మార్చి 30వ తారీఖున ఢిల్లీలో హర్తాల్ నిర్వహిస్తాడు. ఆ విషయం తెలియనటువంటి స్వామి శ్రద్ధానంద మార్చి 30వ తారీఖున ఢిల్లీలో హర్తాల్ నిర్వహిస్తారు. ఆ సమయంలోనే బ్రిటిష్ వారు కాల్చడానికి వస్తే దమ్ముంటే కాల్చుకోనని తన చొక్కాని విప్పేస్తాడు. దమ్ముంటే కాల్చుకోనని తన చొక్కాని విప్పేస్తాడు. మనకు దమ్ముంటే కాల్చుకొని చొక్కాని విప్పినటువంటి ప్రముఖ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి ఎవరంటే కన్నా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కూడా ఈ సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో దమ్ముంటే కాల్చుకొని చొక్కాని విప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్వామి శ్రద్ధానంద దమ్ముంటే కాల్చుకోనని బ్రిటిష్ వారికి ఎదురెళ్తాడు. ఏప్రిల్ 4వ తారీఖున స్వామి శ్రద్ధానంద ఈ హర్తాల్లో భాగంగా హిందూ ముస్లింల ఐక్యత కోసము ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనను కూడా నిర్వహిస్తాడు. ఇక ఏప్రిల్ 6వ తారీఖున గాంధీజీ ఈ యొక్క బాంబే నుంచి రౌలత్ సత్యాగ్రహాన్ని మొదలు పెడతాడు. అయితే ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ ఉదంతం జరుగుతుంది. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరుగుతుంది ఏప్రిల్ 13వ తారీఖున. దాంతో అనీ బిసెంట్ గాంధీజీ వద్దకు వచ్చి గాంధీజీ గారు ఈ విధంగా జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది, ఇది రాను రాను హింసకు దారి తీస్తుంది, హింస వైపుగా మరలేటటువంటి అవకాశం ఉండడం వలన మీరు దీన్ని వెంటనే నిలిపివేయండి అని సూచిస్తుంది. దాంతో గాంధీజీ ఏప్రిల్ 18వ తారీఖున రౌలత్ సత్యాగ్రహాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఈ నిలిపివేసిన సందర్భంగా గాంధీజీ చేసిన వ్యాఖ్యానం ఏమిటంటే, ఒక భయంకరమైనటువంటి వ్యాధికి తొలి లక్షణం వంటిది ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది, ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం భయంకరమైనటువంటి వ్యాధికి తొలి లక్షణం వంటిది. అదేవిధంగా రౌలత్ యాక్ట్ ఈజ్ ఏ బ్లాక్ యాక్ట్గా అభివర్ణించాడు. మనకు బ్రిటన్ మాజీ ప్రధాని డిజ్రాయిలీ రౌలత్ యాక్ట్ ఈజ్ ఏ ప్రివెంటివ్ మర్డర్ అని వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో ఇది రౌలత్ సత్యాగ్రహానికి సంబంధించినటువంటి ఏ డేట్లలో ఏ కార్యక్రమాలు జరిగాయని. సో నెక్స్ట్ మనము జలియన్ వాలాబాగ్ మారణకాండ అన్న, అమృత్సర్ మారణకాండ అన్న, బైశాఖి మారణ హోమం అన్న కానీ ఒకటి. జలియన్ వాలాబాగ్ అనేటటువంటిది వారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని జలియన్ వాలాబాగ్ అంటాం. అందుకు జలియన్ వాలాబాగ్ మారణకాండ అని పేరు వచ్చింది. జరిగినటువంటి ఊరు సిటీ ఏదంటే అమృత్సర్లో ఉంది జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతం. కాబట్టి అమృత్సర్ మారణకాండ అని వచ్చింది. ఏప్రిల్ 13వ తారీఖున బైశాఖి పండగ రోజున జరిగింది కాబట్టి బైశాఖి మారణ హోమం అని పేరు వచ్చింది. ఎప్పుడు జరిగింది జలియన్ వాలాబాగ్ ఉదంతం, అమృత్సర్ మారణకాండ, బైశాఖి మారణ హోమం అంటే కన్నా 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. సో దీని గురించి తెలుసుకుందాం. మనకు పంజాబ్ గవర్నర్, అమృత్సర్ జనరల్ ఇద్దరు బ్రదర్స్ అన్నాదమ్ములు. పంజాబ్ గవర్నర్ వచ్చేసి మైకేల్ ఓ డయ్యర్. ఈ అమృత్సర్ జనరల్ వచ్చేసి రెజినాల్డ్ డయ్యర్. పంజాబ్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్, అమృత్సర్ జనరల్ వచ్చేసి రెజినాల్డ్ డయ్యర్, ఇద్దరు బ్రదర్స్. ఈ యొక్క డయ్యర్ యొక్క నిరంకుశ చర్యల వలన నష్టపోయిన బ్యాంకర్ పేరు
లాలా హరికిషన్. లాలా హరికిషన్. ఇక జలియన్ వాలాబాగ్ ఉదంతం మనం చెప్పుకుంటే, మన గాంధీజీ ఏప్రిల్ 6వ తారీఖున హర్తాల్కి పిలుపునిచ్చడం జరిగింది. బాంబేలో దీన్ని ప్రారంభించారు. సో ఆ విధంగా అమృత్సర్లో కూడా ఏప్రిల్ 6వ తారీఖున సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళు హర్తాల్ని నిర్వహిస్తారు. హర్తాల్ని నిర్వహించినందుకు కానీ ఈ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లును బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి అమృత్సర్లో 144 సెక్షన్ని విధిస్తారు. 144 సెక్షన్ని విధిస్తారు. సో వీరి యొక్క అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 13వ తారీఖున ఈ యొక్క జలియన్ వాలాబాగ్ అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, ఒక గ్రౌండ్ మాదిరిగా ఉంటుంది. దాని చుట్టూరుగా చాలా ఎత్తైనటువంటి గోడ, ప్రహారీ గోడ అనేటువంటిది ఉంటుంది. మధ్యలో మనకు గ్రౌండ్ మాదిరిగా ఉంటుంది. సో జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఏప్రిల్ 13వ తారీఖున వీరి యొక్క సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లుల అరెస్టుకు నిరసనగా కన్నయ్య లాల్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. చాలా వేల మంది జనాలు పాల్గొంటారు ఆ సమావేశానికి. అయితే ఈ కన్నయ్య లాల్ ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని గురించి ఎఫ్సి బ్రిగ్స్, ఎవరు? ఎఫ్సి బ్రిగ్స్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క రెజినాల్డ్ డయ్యర్కి, అమృత్సర్ జనరల్ అయినటువంటి రెజినాల్డ్ డయ్యర్కి ఉప్పందిస్తాడు. రెజినాల్డ్ డయ్యర్కి ఎఫ్సి బ్రిగ్స్ ఉప్పందిస్తాడు. సో దాంతో రెజినాల్డ్ డయ్యర్ దాదాపుగా 150 మంది పోలీసులను పిలుచుకొని వచ్చి అక్కడ వేలాది జన సమూహము మీటింగ్ జరుగుతూ ఉంది. పిట్టల్ని కాల్చిపడేస్తాడు. కొన్ని వేల మంది మరణిస్తారు. దీన్నే మనము జలియన్ వాలాబాగ్ మారణకాండ అని, అమృత్సర్ మారణకాండ, బైశాఖి మారణ హోమం అని అంటారు. సో మనకు ఈ యొక్క కాల్చేటప్పుడు రెజినాల్డ్ డయ్యర్ కాల్చేటప్పుడు అక్కడ స్టేజ్ మీద ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కన్నా లాలా హన్సరాజ్ అనే వ్యక్తి స్టేజ్ మీద ప్రసంగిస్తూ ఉంటాడు. అనేక వేల మంది మరణిస్తారు. ఇదే మనకు ఏప్రిల్ 13వ తారీఖున జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం. దాని కారణంగా ఏప్రిల్ 18వ తారీఖున మహాత్మా గాంధీ రౌలత్ సత్యాగ్రహాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తారీఖున మిస్ షేర్వుడ్ అనే మత ప్రచారకురాలు ఇదే ప్రాంతంలో సైకిల్ మీద వెళుతూ ఉంటే సైకిల్ మీద కింద పడి చనిపోతుంది. అయితే అక్కడ ఆమె చావు కారణము ఈ ప్రాంత ప్రజలే అని చెప్పేసి రెజినాల్డ్ డయ్యర్ అక్కడ క్రౌలింగ్ ఆర్డర్ అంటారు. సో ఈ క్రౌలింగ్ ఆర్డర్ని ప్రవేశపెడతాడు. క్రౌలింగ్ ఆర్డర్ అంటే పాకుతూ వెళ్ళడం అన్నమాట. సో ఇది మనకు జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గురించి. ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం కారణంగా గాంధీజీ తనకు బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కైజర్ ఏ హింద్ అనే బిరుదును త్యజించేస్తాడు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ మరియు నైట్వుడ్ అనే బిరుదులను త్యజిస్తాడు. శంకర్ నాయర్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శంకర్ నాయర్ ఎవరంటే కన్నా ఒక వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు. రౌలత్ చట్టాన్ని పొగిడినటువంటి ఏకైక వ్యక్తి. తన తప్పును తెలుసుకొని తన పదవికి రాజీనామా చేస్తాడు. గాంధీజీ కైజర్ ఏ హింద్ బిరుదును వదులుకుంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి సర్ నైట్వుడ్ అనే బిరుదును వదులుకుంటాడు. శంకర్ నారాయణ్ తన పదవిని వదులుకుంటాడు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడంటే, అమానుష యుద్ధానికి పుట్టినటువంటి అమానుష బిడ్డ అని జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గురించి వ్యాఖ్యానిస్తాడు. గాంధీజీ ఏమని వ్యాఖ్యానిస్తాడంటే కన్నా జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది హిమాలయాలంతటి పెద్ద తప్పిదము అని వ్యాఖ్యానిస్తాడు. మనకి దీనికి కారణమైనటువంటి ఈ మైకేల్ ఓ డయ్యర్, కారణం రెజినాల్డ్ డయ్యర్ పంజాబ్ గవర్నర్, పంజాబ్లో ఉంది, అమృత్సర్ పంజాబ్లో ఉంది.
వీళ్ళిద్దరు ఎలా చనిపోయారంటే కన్నా మైకేల్ ఓ డయ్యర్ని 1940 మార్చిలో ఉద్ధమ్ సింగ్, ఎవరు ఉద్ధమ్ సింగ్ ఈ యొక్క మైకేల్ ఓ డయ్యర్ని లండన్లో కాల్చి చంపేస్తారు. అందుకుగాను ఉద్ధమ్ సింగ్ని 1940 జూలై 31వ తారీఖున ఉరి తీస్తారు ఉద్ధమ్ సింగ్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రధాని ఉద్ధమ్ సింగ్కి షాహిద్ అన్న బిరుదునిచ్చాడు. ఇంకా రెజినాల్డ్ డయ్యరు 1927లో సెరిబ్రల్ హెమరేజియా అనే వ్యాధితో మరణిస్తారు. జలియన్వాలాబాగ్ ఉదంతం మీద బ్రిటన్ ప్రభుత్వము అంటే భారతీయులు జాతీయవాదుల యొక్క ప్రెజర్ వలన బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏదంటే కన్నా హంటర్ కమిషన్. నేను ఇంతకుముందు చెప్పాను, ఏ కమిషన్ అయినా కానీ ఆ యొక్క కమిషన్ లేదా కమిటీ యొక్క అధ్యక్షుడి పేరు మీద దానికి ఆ పేరు ఉంటుంది. హంటర్ ఎవరంటే కన్నా హంటర్ వచ్చేసి ఈ కమిషన్కి అధ్యక్షుడు కాబట్టి హంటర్ కమిషన్ అంటున్నాం. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి డిజాస్టర్ ఎంక్వైరీ కమిటీ. అధ్యక్షుడి పేరు మీద హంటర్ కమిషన్ అంటాం. సో రౌలత్ చట్టం వచ్చేసి రౌలత్ కాబట్టి రౌలత్ చట్టము. యాక్చువల్ దాని పేరు ఏం పేరు? అనాకియల్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్. అసలు కమిటీ పేరు ఏం పేరు? సెడిషన్ కమిటీ. ఇక్కడ హంటర్ కమిషన్ అసలు పేరు ఏం పేరు? డిజాస్టర్ ఎంక్వైరీ కమిటీ. సో ఇందులో మనకు 1+7 హంటర్ వచ్చేసి అధ్యక్షుడు, రాధా సరే సిపిఎస్, రాధా సరే నలుగురు, మొత్తం 7 మంది కదా. హంటర్ ఏమో అధ్యక్షుడు, ఈ రాధా సరే వీళ్ళు సిపిఎస్ వచ్చేసి సభ్యులు. ఈ నలుగురు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు వచ్చేసి భారతీయులు. రాన్కిన్, థామస్ స్మిత్, సర్ జార్జ్ బార్లో, రైస్టోక్, షిమన్లాల్, పండిత్ జగన్నారాయణ్, సుల్తాన్ అహ్మద్. రాన్కిన్, థామస్ స్మిత్, సర్ జార్జ్ బార్లో, రైస్టోక్, షిమన్లాల్, పండిత్ జగత్ నారాయణ్, సుల్తాన్ అహ్మద్. వీళ్ళు హంటర్ కమిషన్లో సభ్యులు. ఈ హంటర్ కమిషన్ ఏమని నివేదిక ఇస్తుందంటే రెజినాల్డ్ డయ్యర్ తన విధి నిర్వహణను అంటే తన విధులను ఎలా నిర్వర్తించాలి అన్న దాంట్లో పొరపాటును అర్థం చేసుకోవడం వలన జరిగినటువంటి ఉదంతంగా వివరణిస్తుంది. అదేవిధంగా ఇన్ హ్యూమన్ అండ్ అన్ బ్రిటిష్ అని కూడా వ్యాఖ్యానిస్తుంది. హంటర్ కమిషన్ జలియన్వాలాబాగ్లో 350 మంది మరణించారు, 1200 మందికి గాయాలయ్యాయి అని రిపోర్ట్ని ఇస్తుంది. అయితే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ శాంతిరామ్ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ఏమని ఇస్తుంది అంటే కన్నా 1200 మంది మరణించారు, 3500 మందికి పైగా గాయపడ్డారు అని తన నివేదికను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రౌలత్ చట్టం రావడము, ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ రౌలత్ సత్యాగ్రహాన్ని చేయడము, ఆ రౌలత్ సత్యాగ్రహ సందర్భంలోనే జరిగినటువంటి మారణ హోమం జలియన్వాలాబాగ్ మారణ హోమము. ఈ జలియన్వాలాబాగ్ మారణ హోమం మీద ఏర్పాటు చేసిన కమిషన్ ఎవరంటే కన్నా హంటర్ కమిషన్. ఇంకోటి జలియన్వాలాబాగ్ ఉదంతాన్ని ప్రపంచానికి పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి, బాంబే క్రానికల్ అనే పత్రిక ద్వారా తెలియజేసిన వ్యక్తి హార్నిసన్. ఒకసారి అడిగారు దీన్ని, బాంబే క్రానికల్ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే హార్నిసన్. అందుకు గాని హార్నిసన్ని దేశ బహిష్కరణ చేస్తుంది బ్రిటన్ ప్రభుత్వం. బాంబే క్రానికల్ సంపాదకుడు హార్నిసన్, బాంబే క్రానికల్ పత్రికను స్థాపించింది ఫిరోజ్ షా మెహతా.
మనకు రౌలా చట్టం అయిపోయింది, జలియన్ వాలాబాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందు జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు ఈ మూడే: రౌలత్ చట్టము, జలియన్ వాలాబాగ్ ఉదంతము, ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమము మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ దేశము బ్రిటన్ చేతిలో ఓడిపోతుంది. ఆ ఓడిపోయినందుకు గాను బ్రిటన్ దేశంతో సేవల్స్ సంధి, ఏ సంధిని చేసుకుంది? సేవల్స్ సంధిని చేసుకుంటుంది. ఈ సేవల్స్ సంధిలో భాగంగా ఖలీఫా పదవిని రద్దు చేస్తుంది బ్రిటన్ ప్రభుత్వం. మొదటి ప్రపంచ యుద్ధ సమయం. అసలు ఖిలాఫత్ ఉద్యమానికి కారణం ఏంటి? రౌలా సత్యాగ్రహానికి కారణం రౌలా చట్టం. ఖిలాఫత్ ఉద్యమానికి కారణం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటన్ చేతిలో టర్కీ ఓడిపోతుంది. టర్కీ బ్రిటన్తో సేవల్స్ సంధిని చేసుకుంటుంది. ఈ సేవల్స్ సంధిలో భాగంగా బ్రిటన్ ఖలీఫా పదవిని రద్దు చేస్తుంది. అసలు ఖలీఫా పదవి అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ మత పెద్ద ఖలీఫా. ముస్లింలకందరికీ మత పెద్ద ఖలీఫా అతను టర్కీలో ఉంటాడు. అప్పటి ఖలీఫా వచ్చేసి ముస్తఫా కెమల్ పాషా. ఈ ముస్తఫా కెమల్ పాషాని యంగ్ టర్క్ అని, అటా టర్క్ అని బిరుదులున్నాయి. యంగ్ టర్క్ అని, అటా టర్క్ అని పిలుస్తారు. సో ఈ యొక్క ఖలీఫా పదవి రద్దు చేయడం వలన ముస్తఫా కెమల్ పాషా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటిదే ఖిలాఫత్ ఉద్యమము. మరి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? అలీ సోదరులు. ఎవరు? అలీ సోదరులు. మహమ్మద్ అలీ అండ్ షాకత్ అలీ. వీరికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి హకీం అజ్మల్ ఖాన్. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది అలీ సోదరులు మహమ్మద్ అలీ, షాకత్ అలీ. వీరికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి హకీం అజ్మల్ ఖాన్. ఇందులో కూడా మనము డేట్ వైజ్గా చూసినట్లయితే 1919 సెప్టెంబర్లో అలీ సోదరులు ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేసి అక్టోబర్ 17వ తారీఖున ఖిలాఫత్ డేని జరుపుతారు. అక్టోబర్ 17వ తారీఖున ఖిలాఫత్ డేని జరుపుతారు. జరిపిన తర్వాత వీరు కూడా గాంధీజీ వద్దకు వెళ్ళి గాంధీజీ యొక్క సలహాలు సూచనలను ఇవ్వమని కోరుతారు. అందులో భాగంగా గాంధీజీ అధ్యక్షతన డిసెంబర్లో ఢిల్లీలో అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. డిసెంబర్లో అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమ ప్రణాళికను కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 1920 ఫిబ్రవరి నెలలో కలకత్తా కేంద్రంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఇంకొక ఆల్ ఇండియా ఖిలాఫత్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. 1920లో ఈ యొక్క జూన్ జూలై మధ్యలో గాంధీజీ సింధు ప్రాంతంలో పర్యటిస్తారు. ఆ సింధు ప్రాంతంలో పర్యటించేటటువంటి సందర్భంగా త్వరలో నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయబోతున్నాను అని ప్రకటిస్తాడు. సో ఈ సింధు ప్రాంతంలో పర్యటించేటటువంటి సమయంలో గాంధీజీ త్వరలో నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని త్వరలో చేపట్టబోతున్నాను అని ప్రకటిస్తాడు. మనకు 1920 ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం మర్చిపోయాను. ఈ యొక్క ఫ్లోలో మనకు ఐఎన్సి సమావేశాలు కూడా వస్తాయి. మనకు 1919 ఇదంతా 1919లో జరుగుతుంది. 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత 1919 అమృత్సర్లోనే జరిగింది కాబట్టి
అమృత్సర్లో జరుగుతుంది ఐఎన్సి సమావేశం. ఇప్పుడు ప్రీవియస్ మనము దాదాపు 1918 వరకు చెప్పుకున్నాం ఐఎన్సి సమావేశాలు. గాంధీ యుగంలో ఈ ఐఎన్సి సమావేశాలు దాన్ని జరిగినటువంటి పరిణామ క్రమాన్ని బట్టి ఫ్లోలో వస్తూనే ఉంటాయి. 1919 అమృత్సర్లో జరుగుతున్న ఐఎన్సి సమావేశము. దీనికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఈ యొక్క జలియన్ వాలాబాగ్ వ్యతిరేక తీర్మానాన్ని చేయడం జరుగుతుంది. 1919 ఐఎన్ సమావేశం అమృత్సర్, అధ్యక్షుడు వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. సో మళ్ళీ ఇక్కడికి వద్దాం ఖిలాఫత్ ఉద్యమానికి. సో ఖిలాఫత్ ఉద్యమము సింధులో ప్రకటించాడు. మనకు 1920లో 2 ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి. 1920లో 2 ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి. కలకత్తా సమావేశం, ఇది స్పెషల్ సమావేశం. దీనికి లాలా అధ్యక్షత వహిస్తాడు. కలకత్తా సమావేశం స్పెషల్ సమావేశం, ఐఎన్ సమావేశం. దీనికి లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహిస్తాడు. ఈ సమావేశంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. దాదాపుగా 8,880 ఓట్లు గాంధీజీకి అనుకూలంగా వస్తే 800 చిల్లర వచ్చేసి వ్యతిరేకంగా వస్తాయి. సో ఆ విధంగా గాంధీజీ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి నాయకుడిగా పేరు పొందుతాడు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే కన్నా గాంధీ యుగము అని అంటే కన్నా 1915 నుంచి భారతదేశంలో గాంధీ చరిత్ర మొదలైనప్పటికీ 1915లో ఇండియాకి వస్తాడు. 1917లో చంపారన్ ఉద్యమం, 1918లో ఈ యొక్క అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల ఉద్యమం, ఖేడా సత్యాగ్రహం, తర్వాత 1919 రౌలట్ సత్యాగ్రహం, ఇవన్నీ చేసినప్పటికీ ఇక్కడ మనకు 1920 కలకత్తా స్పెషల్ సమావేశంలో లాలా లజపతి రాయ్ అధ్యక్షతన సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి జరిగినటువంటి ఓటింగ్లో 8,800 ఓట్లు గాంధీజీకి అనుకూలంగా వస్తే 800 చిల్లర ఓట్లు గాంధీజీకి వ్యతిరేకంగా. ఆ విధంగా జాతీయ నాయకుడిగా ఆవిర్భవిస్తాడు గాంధీజీ. అందుకే మనము గాంధీ యుగాన్ని 1919 నుంచి 1947 అని చెప్పుకున్నాం. ముందు నుంచి గాంధీ చర్యల ప్రారంభమైన ఇండియాలో. కానీ గాంధీ యుగం అంటే 1919, ఇప్పటి నుంచి 1919 నుంచి 1947 అని చెప్పుకుంటాం. ఆ తర్వాత కలకత్తా స్పెషల్ సమావేశం, మామూలు సమావేశం నాగపూర్లో జరుగుతుంది. దీనికి విజయ వీర రాఘవాచారి అధ్యక్షత వహిస్తారు. మనకు ఈ కలకత్తా సమావేశంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని తీర్మానిస్తారు. ఆ తర్వాత ఈ ఖిలాఫత్ ఉద్యమంలో చివరికి 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం కూడా అప్పుడే స్టాప్ అవుతుంది. 1922లో ఖలీఫా పదవి పునరుద్ధరించబడుతుంది. ఖలీఫా పదవి కోసమే కదా ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. 1922లో ఖలీఫా పదవి పునరుద్ధరించబడుతుంది. రౌలట్ చట్టం, జలియన్ వాలాబాగ్, ఖిలాఫత్ ఉద్యమం, వీటి వలన వచ్చినటువంటిదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము. ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మనకు సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1920 ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమవుతుంది. 1922 ఫిబ్రవరి 22వ తారీఖున ఎండ్ అవుతుంది. 1920 ఆగస్టు 1వ తారీఖున ప్రారంభమవుతుంది. 1922 ఫిబ్రవరి 22వ తారీఖున ఎండ్ అవుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమానికి మరొక పేరు స్వరాజ్య ఉద్యమం. దీని యొక్క చిహ్నం రాట్నం. ఈ ఉద్యమ సమయంలో ప్రారంభంలో చేమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉంటే, గవర్నర్ జనరల్గా చేమ్స్ఫర్డ్ ఉంటే, ఈ ఉద్యమ ఎండింగ్ సమయానికి 1922కి లార్డ్ రీడింగ్ మన గవర్నర్ జనరల్గా ఉంటాడు. ఈ ఉద్యమ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరంటే డిజ్రాయలీ. సో మనకు 1920 స్పెషల్ సమావేశం కలకత్తా సమావేశంలో లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించాడు. సహాయ నిరాకరణ ఉద్యమం అనే తీర్మానం ఆమోదించబడింది. ఇంకా మామూలుది 1920 యొక్క నాగపూర్ విజయ వీర రాఘవాచారి అధ్యక్షతన జరుగుతూ ఉంది.
అందులో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చిస్తూ ఉంటారు. అప్పుడు సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్ 250 మందిని వెంట పెట్టుకొని వచ్చి 4 ప్రపోజల్లు గాంధీజీ ముందు ఉంచుతాడు. మొదటి ప్రపోజల్ 1920 ఆగస్టు 1వ తారీఖున బాల గంగాధర తిలక్ మరణించిన రోజు, గుర్తుపెట్టుకోండి. 1920 ఆగస్టు 1వ తారీఖున బాల గంగాధర తిలక్ మరణించిన రోజు. అదే రోజే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు సిఆర్ దాస్ ఏమని చెప్తాడంటే కన్నా 4 ప్రపోజల్స్. ఒకటి, తిలక్ స్వరాజ్య నిధికి ₹1 కోటి విరాళాలను సేకరించాలి. రెండవది, భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1 కోటి మందికి సభ్యత్వాన్ని కల్పించాలి. ఈ తీర్మానంలోనే ఈ యొక్క కాంగ్రెస్ సభ్యత్వం 4 అణాలు అంటే 25 పైసలుగా నిర్ణయించారు. తర్వాత కార్మిక దళాన్ని ఏర్పాటు చేసి, మూడవది కార్మిక దళాన్ని ఏర్పాటు చేసి దానిని స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామ్యం చేయాలి. జాతీయ సంస్థలను, జాతీయ పంచాయతీలను, పాఠశాలలను ఇటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అని సిఆర్ దాస్ 4 ప్రపోజల్ పెడితే దాన్ని లాలా లజపతి రాయ్ సమర్థిస్తాడు. దానికి గాంధీజీ ఒప్పుకుంటాడు. ఈ విధంగా మీ అందరి కోఆపరేషన్ నాకు ఉంటే సంవత్సరం లోపల నేను స్వాతంత్రాన్ని సాధిస్తానంటాడు గాంధీజీ. ఆ విధంగా చేపట్టవలసిన కార్యక్రమాలు వీటిని నిర్మాణ కార్యక్రమాలు అంటారు. నిర్మాణ కార్యక్రమాలు ఏమిటి? బహిష్కరణ కార్యక్రమాలు ఏమిటి? నిర్మాణ కార్యక్రమాలు ఏమిటంటే కన్నా నూలును వడకడం, నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడం, ఖద్దరు దుస్తులను ధరించడం ఈ ఉద్యమ సమయంలో భారతీయులు చేయవలసిన పని. అస్పృశ్యత నివారణ, మద్యపాన నిషేధము, హిందూ ముస్లింల ఐక్యత, ఇవి నిర్మాణ కార్యక్రమాలు. బహిష్కరణ కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ యొక్క పదవులు, ఉద్యోగాలు, పదవులను త్యజించాలి. గవర్నమెంట్ యొక్క అంటే గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు కాబట్టి పాఠశాలలను, కళాశాలలను, న్యాయస్థానాలు, పంచాయతీలు వీటన్నిటిని బహిష్కరించాలి. నెక్స్ట్ 2021లో వచ్చే వేల్స్ యువరాజు, బ్రిటన్ యువరాజు, వేల్స్ యువరాజు పర్యటనను బహిష్కరించాలి. సో ఇవి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు మనకు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ నెల్లూరుకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నెల్లూరుకు వస్తాడు. నెల్లూరులో పల్లిపాడు మనం పల్లీలు తింటాం కదా, పల్లీలు, వేరుశనగ పల్లీలు. పల్లిపాడు అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క పెన్నా నది ఒడ్డున పల్లిపాడు అనేటువంటి పల్లిపాడు వద్ద ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. గాంధీజీ నెల్లూరుకు వస్తాడు. పెన్నా నది ఒడ్డున పల్లిపాడు గ్రామంలో ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. పల్లిపాడులో ఆశ్రమాన్ని నిర్మించిన ఇంకొక ఫ్రెండ్స్ ఎవరంటే కన్నా గాంధీజీ కాకుండా వెంకట సుబ్బయ్య అండ్ రామిరెడ్డి, రామిరెడ్డిలు కూడా పల్లిపాడులో ఆశ్రమాన్ని నిర్మిస్తారు. ఇవి కాకుండా ఇంకా గాంధీజీ పల్లిపాడులో ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇంకొకటి చీ పేపరా కోడ్, ఇది చీ పేపరా దుపక్క ఆ, చీ పేపరా దుపక్క ఆ. చీరాల పేరాల మున్సిపాలిటీ ఉద్యమం, మున్సిపాలిటీ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఆంధ్రాలో జరిగినటువంటి కార్యక్రమాలు. చీరాల పేరాల మున్సిపాలిటీ ఉద్యమం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. తర్వాత పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. చీరాల పేరాల మున్సిపాలిటీ ఉద్యమం వచ్చేసి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమము ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. చీరాల పేరాల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పెదనందిపాడు వచ్చేసి పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ అంటారు ఆయన్ని. తర్వాత పల్నాడు అటవీ సత్యాగ్రహం కన్నెగంటి హనుమంతరావు.
రంపా విప్లవం, ది గ్రేట్ యంగ్ రెబల్ స్టార్ అల్లూరి సీతారామరాజు. రంపా విప్లవం, ది గ్రేట్ యంగ్ రెబల్ స్టార్ అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్, ది గ్రేట్ యంగ్ సూపర్ స్టార్, నాట్ రెబల్ స్టార్, సూపర్ స్టార్. ఎందుకంటే మనకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తొస్తాడు. సారీ, రెబల్ స్టార్ కాదు. ది గ్రేట్ యంగ్ సూపర్ స్టార్ అల్లూరి సీతారామరాజు. రంపా విప్లవం అల్లూరి సీతారామరాజు. చీరాల పేరాల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. పెదనందిపాడు పర్వతనేని వీరయ్య చౌదరి. పల్నాడు అటవీ సత్యాగ్రహం కన్నెగంటి హనుమంతరావు. రంపా విప్లవం అల్లూరి సీతారామరాజు. ఇవి మనకు ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాలు, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సమయంలో. ఇక 1921 మార్చి 31న విజయవాడలో ఒక సమావేశం జరుగుతుంది. విజయవాడలో ఒక సమావేశం జరుగుతుంది. ఈ విజయవాడలో జరిగేటటువంటి సమావేశంలోనే భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందిస్తాడు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగినటువంటి, ఇప్పుడు మన జాతీయ పతాకం ఎలాగ రూపొందించింది, మన ఏపీలోనే గాంధీజీ వచ్చినప్పుడే పింగళి వెంకయ్య గాంధీజీకి ఇచ్చాడు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన సమావేశంలో పింగళి వెంకయ్య గాంధీజీకి జాతీయ పతాకాన్ని తయారు చేసి ఇస్తాడు. అప్పుడు గాంధీజీ దానికి 3 రంగులు ఉన్నాయి. దానికి మధ్యలో తెలుపు రంగులో గాంధీ సూచించిన మార్పు ఏంటంటే కన్నా రాట్నాన్ని ఉంచమంటాడు. అందుకే మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు మనకు రాట్నం ఉంటుంది. దాని తర్వాత మనకు అది అశోక చక్రంగా మారిపోతుంది. సో ఇది పింగళి వెంకయ్య గాంధీజీకి జాతీయ పతాకాన్ని బహుకరిస్తాడు. అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే కన్నా ఇక్కడ బహిష్కరణ దాంట్లో ఈ యొక్క పదవులను వాటిని త్యజించాలి కదా. సుభాష్ చంద్ర బోస్ తన ఐసిఎస్ పదవికి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగు పెడతాడు సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా సీఎం సిటీ సాస్ సి రాజగోపాలాచారి, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అరుణ్ అసఫ్ అలీ, సైఫుద్దీన్ కిచ్లు. సి రాజగోపాలాచారి, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అరుణ్ అసఫ్ అలీ, సైఫుద్దీన్ కిచ్లు. వీరందరూ కూడా వారి యొక్క న్యాయవాద వృత్తులకు రిజైన్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ పదవి ఇండియన్ సివిల్ సర్వీస్ పదవికి రాజీనామా చేస్తాడు. ఇంకా 1921లో వేల్స్ యువరాజు పర్యటనని బహిష్కరించాలని ఉంది. ఆ వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ వచ్చిన సమయంలో గందరగోళము, అంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, కొట్లాట జరిగినటువంటి ప్రాంతం ఏదంటే కన్నా బాంబే ప్రాంతం. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో మనకు 1921 ఐఎన్సి సమావేశం అహ్మదాబాద్లో జరుగుతుంది. దీనికి హకీం అజ్మల్ ఖాన్ నాయకత్వం వహిస్తారు. 1921 ఐఎన్సి సమావేశం అహ్మదాబాద్లో జరుగుతుంది. హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్షత వహిస్తాడు. యాక్చువల్గా అప్పుడు ఐఎన్సి అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్. అయితే ఒక సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా చిత్తరంజన్ దాస్ని జైల్లో ఉంచుతారు. ఆ ఐఎన్సి అధ్యక్షుడు జైల్లో ఉండడం వలన హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్షత వహిస్తారు. చివరికి సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల ఎందుకు నిలిపివేయవలసి వచ్చింది? మన రౌల సత్యాగ్రహాన్ని ఎందుకు నిలిపివేసినాడు? జలియన్ వాలాబాగ్ ఉదంతం కారణంగా హింస జరగడం వలన. ఇది కూడా హింస జరగడం వలన ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని నిలుపుదల చేస్తాడు. ఇక్కడ డేట్లు మనం గుర్తుపెట్టుకుంటే 1922 ఫిబ్రవరి 5వ తారీఖున చౌరీ చౌరా ప్రధాన కారణం ఏంటి? సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయడానికి ప్రధానమైన కారణం చౌరీ చౌరా ఘటన. ఇది
ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక గ్రామమే చౌరీ చౌరా అనేటువంటి గ్రామం. ఇక్కడ వేలాది మంది రైతులు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా పాదయాత్రగా వెళుతూ ఉంటారు. అప్పుడు పోలీసులు వచ్చి లాఠీ చార్జీ చేస్తారు. అందులో అస్సాం కేసరి అంబికా రాయ్ చౌదరి, అస్సాం కేసరి, మనకు ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు, అస్సాం కేసరి అంటే కానీ అంబికా రాయ్ చౌదరి, పంజాబ్ కేసరి అంటే లాలా లజపతి రాయ్, కామెడీగా అండి. భగత్ కేసరి అంటే కానీ బాలకృష్ణ, అదే సినిమా ఉంది కదా, భగత్ సింగ్ కేసరో భగవంత్ కేసరో, భగవంత్ కేసరి అంటే బాలకృష్ణ. సారీ, మరి సబ్జెక్ట్కి వద్దాం. ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు, అస్సాం కేసరి అంటే అంబికా రాయ్ చౌదరి, పంజాబ్ కేసరి అంటే కన్నా లాలా లజపతి రాయ్. కేసరి అంటే కన్నా సింహం అని అర్థం, కేసరి అంటే సింహము, లయన్ అని అర్థం అనమాట. ఈ చౌరీ చౌర ఘటనలో ఈ యొక్క అస్సాం కేసరి అంబికా రాయ్ చౌదరి తీవ్రంగా గాయపడతాడు. అదేవిధంగా భగవాన్ అహీర్ అనేటువంటి ఉద్యమ కవి కూడా తీవ్రంగా గాయపడతారు. వీరిద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారంటే రాత్రి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ని దగ్ధం చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న 22 మంది పోలీసులు సజీవ దహనం అవుతారు. దీన్నే మనము చౌరీ చౌర ఘటన అని అంటాము. ఇటువంటిదే మళ్ళీ దాన్ని మర్చిపోకముందే ఫిబ్రవరి 10వ తారీఖున బరేలీ అనే ప్రాంతంలో మరొక సంఘటన జరుగుతుంది. బరేలీ అనే ప్రాంతంలో మరొక సంఘటన జరుగుతుంది. దీంతో ఫిబ్రవరి 22వ తారీఖున నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని, సత్యాగ్రహాన్ని నిలుపుదల చేస్తున్నట్లుగా గాంధీజీ ప్రకటిస్తారు. దాని ప్రాంతం పేరు బర్దౌలీ. బర్దౌలీ అనేటువంటి ప్రాంతం నుంచి, బర్దౌలీ అనేటువంటి ప్రాంతం, ఇది బరేలీ, ఇది బర్దౌలీ, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది బరేలీ, ఈ ప్రాంతం వేరు, బర్దౌలీ వేరు. బర్దౌలీ అనే ప్రాంతం నుంచి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. అందుకే దీన్ని బర్దౌలీ తీర్మానం అని అంటారు. బర్దౌలీ తీర్మానం అని అంటారు. సో ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టాప్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కన్నా చౌరీ చౌరీ ఘటన. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిన తీర్మానం ఏదంటే కన్నా బర్దౌలీ తీర్మానం. కన్ఫ్యూజ్ కావద్దండి, కారణం చౌరీ చౌర ఘటన, తీర్మానం బర్దౌలీ తీర్మానం. సో ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బంద్ చేస్తాడో 1922 మార్చి 10వ తారీఖున గాంధీజీని అరెస్ట్ చేసి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంచుతారు. అంతే కదా, ఇంకా నీకు ఉద్యమం బంద్ అయిపోయింది, ఎక్కడైనా ఉద్యమం బంద్ అయిపోయిందంటే గాంధీజీ తీసుకుపోయి జైల్లో పెడుతుంటారు. ఇప్పటి నుంచి మనం ఏది చదివినా కానీ ఒక దాని గురించి చదివినామంటే కానీ స్టాప్ అవుతుందంటే కానీ గాంధీజీ తీసుకుపోవడం, జైల్లో పెట్టడం. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ తీసుకుపోయి జైల్లో పెడతారు. శాసనోల్లంఘన ఉద్యమం గాంధీని తీసుకుపోయి జైల్లో పెడతారు. రౌండ్ టేబుల్ సమావేశాలు అక్కడ వ్యతిరేకించి ఇండియాకి వస్తాడు, గాంధీ తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇదే జరుగుతుంది అన్నమాట వరుస కంటిన్యూగా. సో మార్చి 10వ తారీఖున గాంధీని తీసుకుపోయి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంచుతారు. ఈ గాంధీజీ యొక్క అరెస్టు తర్వాత దాని ఏమంటారు తీర్పు గురించి జరుగుతున్న వాదోపవాదనలు, వీటి గురించి రచించబడిన బుక్ని ది గ్రేట్ ట్రయల్ అని అంటారు. బుక్ ఏందో ది గ్రేట్ ట్రయల్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ తర్వాత ఈ యొక్క గాంధీజీని అప్పుడు విచారించిన జడ్జి ఎవరంటే కన్నా బ్రూమ్ఫీల్డ్ ఏం చేస్తాడంటే 6 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తాడు. 6 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తాడు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వలన అది 2 సంవత్సరాలు తగ్గించబడుతుంది. గాంధీజీ 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతాడు. ఇది మనకు సహాయ నిరాకరణ ఉద్యమం అన్న టాపిక్. వ్యక్తిగత సత్యాగ్రహాలు అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా సహాయ నిరాకరణ ఉద్యమము, అతిపెద్ద ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే సహాయ నిరాకరణ ఉద్యమానికి జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? రౌలత్ చట్టము, జలియన్ వాలాబాగు, మరి 3వది ఖిలాఫత్ ఉద్యమం. సో ఈ 3 కారణాల వల్ల, ఈ జరిగిన సంఘటనల వలన గాంధీ తీసుకున్న నిర్ణయం ఏంటి? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడపడము. సో ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు కావడము, సహాయ నిరాకరణ ఉద్యమం
బంద్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసులో మనము శాసనోల్లంఘన ఉద్యమం, ఇదే విధంగా శాసనోల్లంఘన ఉద్యమం, గాంధీ చేసిన అతిపెద్ద ఉద్యమం ఏమిటి? శాసనోల్లంఘన ఉద్యమం. శాసనోల్లంఘన ఉద్యమం మొదలు కావడానికి ముందు జరిగిన పరిణామ క్రమాలు ఏమిటి? సో సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీ జైల్లో ఉండడము, కాంగ్రెస్ వాళ్ళు విడిపోవడము, స్వరాజ్య పార్టీని కొత్త పార్టీ ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ముద్దిమాన్ కమిటీ, సైమన్ కమిషన్, నెహ్రూ రిపోర్ట్, దాని తర్వాత జిన్నా 14 అంశాలు, దీపావళి ప్రకటన, లాహోర్ సమావేశము, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, దాని తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం. ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో శాసనోల్లంఘన ఉద్యమం, ఆ శాసనోల్లంఘన ఉద్యమానికి ముందు జరిగిన సంఘటనలు ఏమిటి, శాసనోల్లంఘన ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎలా స్టాప్ అయింది అనే విషయాలను మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.